ఈ ఎండాకాలం వచ్చిందంటే చాలు అమ్మ ఎక్కడున్న దోమలు ఈగలు అన్నీ బర్రెల చుట్టే వాళ్తాయి. ఇప్పుడు మా ఇంటి పరిస్థితి కూడా అదే. ఏమైందంటే మాకున్నది రెండే రెండు బర్రెలు, దాంట్లోకి రెండు పిల్లలు ఉన్నాయి. కాకపోతే ఎక్కడెక్కడ ఉన్న ఈగలు ఎక్కడెక్కడ ఉన్న దోమలన్నీ మా బర్రెల చుట్టే తిరుగుతున్నాయి. పాపం దాంట్లోకైతే నిద్ర పోనీయవు, చెయ్యనీయవు. ఆడికి నేను పొగ పెడుతూనే ఉంటా. అయినా కూడా సరే ఈగలైతే అస్సలకి ఎంతగానో కరుస్తుంటాయంటే పాపం ఒక్కొక్క కాలుకి 100 పైనే ఉంటాయి, కానీ 100కు తక్కువ మాత్రం ఉండవు. క్యూ కట్టుకొని మరీ ఉంటాయి అవైతే. ఇదైతే పాపం అమాయకు బర్రె, చాలా మంచి బర్రె. అవతల కర్ర బర్రె ఉంది చూడు, అదైతే వేస్ట్ బర్రె. ఇదైతే మంచి బర్రె. అదేమో వాళ్ళ బిడ్డకి ఎక్కువ పాలిస్తుంది, మాకైతే ఇయ్యదు. ఇదేమో వాళ్ళ బిడ్డకి తక్కువ పాలిస్తుంది, మాకు ఇస్తుంది. తన బిడ్డ ఎక్కువసేపు తాగడానికి పోతే తంతది కాళ్ళతో. కానీ ఇలాంటివి మంచి బర్రెలు ఉంటే బాగుంటుంది కదా. మాకు ఇలాంటి బర్రె ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మా ఇంటి పూర్తి పాలైతే మస్తు అయితే మేము కూడా కొంచెం వేరే వాళ్ళకి అమ్ముకుంటాము. నేను ఊక ఉండి ఏం చేస్తా అని ఈ రెండు నా పానానికి తెచ్చుకున్నా. ఇంట్లో ఖర్చులన్నీ ఎల్లగొట్టాలి కదా మళ్ళా.